దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనము క్రిస్మస్ దినాలలో ఉన్నాం. అంటే డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తోస్ ప్లస్ మాస్. క్రీస్తోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ లేక ఆరాధన, క్రీస్తు ఆరాధన. అయితే ఏంటంటే క్రిస్మస్ ఈ యొక్క డిసెంబరే కాదు, మిగిలిన నెలలు కూడా క్రిస్మస్ దినాలే. అంటే ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ క్రిస్మస్ పేరుతో మనము యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆ ఒక్కరోజైనా మిగిలిన రోజులు కూడా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఇశ్రాయేలీలలో యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి వచ్చింది అని రాయబడింది. ఈ క్రిస్మస్ అనేది లేకపోతే ఈ క్రైస్తవులు యేసుక్రీస్తుని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. కనీసం క్రిస్మస్ పేరుతోనన్నా సందాలు వసూలు చేసి స్టార్లు పెడుతున్నారు, సందాలు వసూలు చేసి పలహారం పెడుతున్నారు, సందాలు వసూలు చేసి ఇంకేం చేస్తున్నారు, డీజే బాక్సులు పెడుతున్నారు, సందాలు వసూలు చేసి డ్యాన్సులు వేస్తున్నారు. ఈ డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, హైందవులు ఏదన్నా పండగలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తారు. అయితే వాళ్ళ డ్యాన్సులు చూడటానికి ముచ్చటగా ఉంటాయి. నిజంగా ఒకసారి నేను తెనాలి కోఆపరేటివ్ బ్యాంకు దగ్గర పండగ చేస్తా, ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది, దాన్ని అదే నాట్యం ఆడుతూ ఉంది. అసలు నిలబడి అలాగే ఆ పాట ఎంతవరకు చూడాలనిపించింది. భరతనాట్యం వేస్తుంది. వాళ్ళ కట్టు కానీ బొట్టు కానీ వాళ్ళు ధరించిన ఆ వస్త్రధారణ, చిన్న మెత్తు కూడా ఏలెత్తి చూపించటానికి వీలు లేని వస్త్రధారణ ధరించి నాట్యం చేస్తున్నారు. సరే, మనోళ్ళు నాట్యం చేస్తారు, ఒక్కో చోట చాలా అసభ్యకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు, పెళ్ళి చేసుకోవలసిన వాళ్ళు, యవనస్తులు, అసభ్యకరం. మన పాటలు పెడితే, క్రిస్మస్ పాటలు పెడితే ఆ పాటేమో దేవుంది కానీ డ్యాన్స్ ఏమో సాతాందే. అంత భయంకరంగా చేస్తున్నారు క్రిస్మస్ని. అసలు క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం లేకుండా పోయింది. క్రిస్మస్ వేడుక అంటున్నారు, క్రిస్మస్ సంబరాలు అంటున్నారు, క్రిస్మస్ ఏదేదో చేస్తున్నారు. అయితే ఈ డ్యాన్సుల వల్ల, ఈ సంబరాల వల్ల, వీటి వల్ల దేవునికి మహిమ రాదు. అవి మానవుని తృప్తి కోసం, వాళ్ళ తృప్తి కోసం, మా సంఘంలో ఇలా జరిగింది, మా దగ్గర ఇట్ట జరిగింది, మా యూత్లో యూత్ క్రిస్మస్. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకములోకి ఎందుకు జన్మించాడనే కన్నా యేసుక్రీస్తు లోకములోనికి ఎందుకు ప్రవేశించాడో అర్థం కాలేదు.
చాలామందికి అర్థం కాలేదు. ఆయన ప్రవేశం, ఆయన ముందున్నవాడు, తండ్రి యొద్ద ఉన్నవాడు. ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తుని, తన కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు? ఆయన ఈ లోకములో పుట్టడం వలన మనకు కలిగిన లాభమేమిటి? అసలు క్రిస్మస్ను మనం ఎలాగూ చేసుకోవాలి? ఇవన్నీ మనం ఈ రానున్న దినాల్లో వరుసనే 1 by 1 క్రిస్మస్ నూతన సంవత్సరం వచ్చేదాకా వాటి గురించి మీకు నేను ప్రస్తావిస్తాను. వాటి గురించి విందాం. మొట్టమొదట ఆదాముని ఏదోను తోటలో దేవుని తన స్వరూపమందు చేసుకొని నాసికారంధ్రములో జీవాయువును ఊదినప్పుడు అతడు నరుడయ్యాడు. ఆ తోటలో దేవుడు సకల జంతువులను, సకల వృక్షములను, అంటే వృక్షాలు ఉంటేనే తోట, వాటిని కలుగ చేసిన తర్వాత అవేవి కూడా, ఆ పశువులు కానీ ఏవి కూడా ఆదాముకి సహాయకరంగా లేవు, లేకపోతే తోడుగా లేదు. చూశాడు, ఆదాము ఒంటరి వాడైపోయాడు. దేవుడు ఆలోచించి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయనకు సాటి అయిన సహాయాన్ని దేవుడు చేసి, అవ్వమ్మను చేసి ఆదాముతో ఉంచాడు. పెళ్లి చేశాడు, ఆదాముకి వివాహం చేశాడు. ఇప్పుడు వారిద్దరు తోటలో ఉంటే సాతాను సర్పములోకి ప్రవేశించి, సర్పము యుక్తి కలిగింది గనక అవ్వను మోసం చేసింది. అవ్వను మోసం చేస్తే అవ్వ ఏం చేసిందంటే, దేవుడు తినవద్దన్న పండును తిని ఆ పండు ఆదాముకిచ్చింది. ఆదాము కూడా ఏం చేశాడంటే అవ్వ మాటిని తిన్నాడు. చాలా సంగతులు జరిగి ఉంటాయి మనం ఊహించుకుంటే. ఆదాము అన్నాడు, దేవుడు తినొద్దులేమో, తినొద్దు అన్నాడు కదమ్మా, ఎందుకులే తింటామంటే, నేను కావాలా దేవుడు కావాలా తేల్చుకోమని ఏదో బెదిరించి ఉంటుంది. ఆడవాళ్ళందరూ బెదిరిస్తారు కదా, ఏదో ఒక రకంగా నొప్పిస్తారు. సరే, ఎలాగైతేనే తినేశాడు ఆదాము. తినేసి తప్పు చేశారు. అప్పుడు దేవుడు వచ్చాడు, ఎందుకు ఇలా చేశారని అడిగారు. సరే, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. చివరికి దేవుడు బాధపడ్డాడు. సర్పాన్ని, ఆదామును మోసం చేసిన, అంటే అవ్వను మోసం చేసిన సర్పాన్ని దేవుడు శపించాడు. ఇక నీవు నేల మీద ప్రాకుతూ నువ్వు మన్నే తింటావన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం తీసుకురండి. 3వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనంలో, 14వ వచనం, సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్నే తిందువు. ఇంకా నీకే ఆహారం లేదు, మట్టే. ఆ తర్వాత 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఏంటన్నాడు?
అది నిన్ను తల మీద కొట్టును, నీవు నీవు మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. చూడండి, అక్కడ మీరు గమనించినప్పుడు అది అనుంది, వైరము కలగజేశాను, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న కాడ ఫుడ్ నోట్లో ఆయన అనుంది. ఆ సందర్భాన్ని అది అన్నాడు, కానీ ఆ కొట్టేది ఎవరంటే ఆయన. ఆయనంటే యేసుక్రీస్తు వారు. ఆయనంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దేవుడు ఏదోను తోటలోనే యేసుక్రీస్తుని లోకానికి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే పాపము లోకములోనికి ప్రవేశించింది కనుక ఈ సాతానును జయించటానికి ఇంక ఎవ్వరు, పాపాన్ని అంటించింది సర్పము గనక పాపమును అంటించిన సర్పాన్ని తల చితక దొక్కటానికి ఇదిగో ఒక ఆయన వస్తాడు. ఆయన స్త్రీ గర్భమును పుడతాడు. ఆ స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడుతుంది అని ప్రభువు ఆ రోజు ఏదోను తోటలో వాగ్దానం చేశాడు. అలాగూ వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తుని గురించి మరలా ఎక్కడ వాగ్దానం చేశాడంటే మరలా అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహమా, జాగ్రత్తగా విను, నేను నిన్ను పిలుస్తున్నాను. నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ కలిగినదంతా విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు. ఇప్పుడు నీకు ఒక గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాను. అదేమిటంటే నీ సంతానము. 12వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది చూడండి, 3వ వచనం చదవండి. ఈ గుంట చదువుకుంటా వెళ్దాం ముందు కొంచెం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. చూడండి అక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా వింటే అక్కడ మీకు అర్థమవుతుంది. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను. జాగ్రత్తగా వినాలి. భూమి యొక్క సమస్త వంశములు, భూమి మీద ఉన్న సమస్త వంశములు, భూమి మీద ఉన్న ఇశ్రాయేలీల వంశములు అని అనలేదు ఆయన ఏమన్నాడంటే అక్కడ భూమి మీద ఉన్న సమస్త వంశములు. ఆ తర్వాత మనం చూస్తే 22వ అధ్యాయంలోనికి రండి. 22వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. భూలోకములోని జనములన్నీ, ఈ భూమి మీద ఎంతమంది జనము పుడతారో వారందరూ కూడా నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఇప్పుడు అబ్రహాము సంతానమేది? అబ్రహాము సంతానము వలన ఆశీర్వదించబడతాడు అన్నారు కదా. ఇప్పుడు అబ్రహాము సంతానమేది? ఏ సంతానము అబ్రహాముకు పుట్టిన ఏ సంతానము వలన భూమి మీద ఉన్న వారందరూ ఆశీర్వదించబడతారు? అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకు యాకోబు పుట్టాడు, ఏసావు మొదటిగా పుట్టాడు. వీళ్ళ వలన ఆశీర్వదించబడతారని చెప్పాడా? అసలు అబ్రహాము సంతానం ఏదో మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి.
అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఆమేన్. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన అబ్రహాములో నుంచి దావీదు వచ్చాడు, దావీదులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. మీరు గలతీయులకు రాసిన పత్రిక ఒక్కసారి అక్కడ చదువుకొని ముందుకెళ్ళిపోదాం. మనం కొన్ని విషయాలు చెప్పాలి మీకు. గలతీయులకు రాసిన పత్రిక మీరు 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము మీకు అర్థమైందా? ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరు? క్రీస్తు, యేసుక్రీస్తు. ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనము ఎవరి ద్వారా ఆశీర్వదించబడతారు అంటే యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడతారు. ఇప్పుడు అందుకనే బైబిల్లో వంశావళులు రాయబడ్డాయి. ఈ వంశావళిని గురించి మనం ఎవరు చదవం, తలకాయ నొప్పి. అది వస్తే ఆయనకు ఆయన పుట్టాడు, ఈయనకి ఈయన పుట్టాడు, ఇలా ఉంటుంది కనుక దాన్ని ఎక్కువ మంది పట్టించుకోరు. వంశావళిని ఎందుకు రాశారు అంటే వాగ్దానము చేయబడిన వంశములో నుంచే యేసుక్రీస్తు పుట్టాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాము వంశములో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. అబ్రహాము సంతానాన్ని గురించి మనం ఆలోచిస్తే మీరు గమనించండి, ఇక్కడ ఆ 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు యందు పెరెస్సును కనెను, జెరహును కనెను, పెరెస్సు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబును నయసోనును కనెను, నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఇప్పుడు ఎవరొచ్చారు? అబ్రహాము వంశావళిలో ఎవరొచ్చారు? బోయాజు వచ్చారు. ఈ బోయాజు ఎవరు? ఆయన యూదుడే, ఆయన యూదుడే, యూదా వంశములో నుంచి వచ్చిన వాడే బోయాజు. ఈ బోయాజు ఎందుకంటే రాహాబు అనే వేశ్య ఉందే, ఎక్కడంట? ఈ బోయాజు ఎవరి ద్వారా కన్నాడు? సల్మాను రాహాబునందు, మహావేశ్య అని ఆ యెరికో పట్టణములో ఉన్న వేశ్య ఉందే రాహాబు. ఆ రాహాబు యేసుక్రీస్తుకు తల్లయింది. ఒక వేశ్య. చూడండి, మనం ఆమె మార్పు చెందింది, ఆమె విశ్వాసం పొందింది. సల్మాన్ అంటే ఏగు చూడటానికి వెళ్ళిన ఆ రాహాబు ఇంటికి వెళ్ళారు. రాహాబు క్యారెక్టర్ తెలుసు, రాహాబు జీవితం తెలుసు. ఆ వెళ్ళిన ఆ ఇద్దరిలో ఒక ఆయన పేరు సల్మాను. ఆ సల్మానే రాహాబును పెళ్లి చేసుకున్నాడు. కారణం ఏమిటంటే ఆమె ఒక మాట అంది ఏమిటంటే, మీదు ఎదుగో అందరిని జయించుకుంటూ వచ్చారు, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మా గుండెలు కరిగిపోయినాయి. అంటే ప్రభువుని అంతగా విశ్వాసించినటువంటి రాహాబును ఈ సల్మాను పెళ్లి చేసుకున్నాడు. ఒక వేశ్య కదా. ప్రతిరోజు ఆమె ఇంటికి కొంతమంది వచ్చి వెళతా ఉంటారు కదా, ఆమెతో సుఖించటానికి. చూసారా, మారితే దేవుడు చేసే కార్యమును ఒక్కసారి ఆలోచించండి.
అందుకే ప్రభు అన్నాడు, వేశ్యలకు పరలోకం ఉంది కానీ వేషధారులకు పరలోకం లేదన్నాడు. వేశ్యలకు పరలోకం అంటే ఆ వేశ్య మారితే ఇప్పుడు ఈ వేషధారులు మారినట్టుగానే వేషం వేసుకుంటారు, భక్తి కలిగినట్టుగానే వేషం వేసుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ మారరు. వాళ్ళ కుటుంబాల్లో చూసినప్పుడు, వారి జీవితాల్లో చూసినప్పుడు, వారు ఉన్న స్థలముల్లో చూసినప్పుడు వారు మారరు. వాళ్ళే వేషధారులు. అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు బైబిల్ చదివినట్టుగానే ఉంటారు, వాక్యం చదివినట్టుగానే ఉంటారు, బోధించినట్టుగానే ఉంటారు, మందిరములో ప్రార్థన చేసినట్లుగానే ఉంటారు, కానీ మీ బ్రతుకులు మారలేదు. మీరు వేషధారులు. వేశ్య మారితే తన జీవితాన్ని మార్చుకుంటుందండి. వేశ్య మారితే తన బ్రతుకును సంపూర్ణంగా ప్రభువుకు సమర్పిస్తుంది. పాపాత్మురాలైన స్త్రీ కనపడుతుంది. వేశ్యగా రాహాబు కనపడుతుంది. ఎందరో స్త్రీలు యేసుక్రీస్తు బోధలు విని మారి పరిచర్య చేసిన వారు కనపడతారు. ఇప్పుడు రాహాబు నందు ఎవరు పుట్టారు? బోయాజు పుట్టాడు. బోయాజు చూడండి, బోయాజు అంత గొప్పవాడు రాహాబు నందు పుట్టాడా? ఎంత ఆశ్చర్యం చూడండి సార్, చూడండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ బోయాజు చూడండి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఒక అన్యురాలును పెళ్లి చేసుకున్నాడు. నయోమి కోడలు. అప్పటికే ఆమెకి పెళ్ళి అయిపోయింది, భర్త చనిపోయాడు. ఇప్పుడు ఈ నయోమి ఎవరంటే యోధా బెత్లెహేము. రూతు గ్రంథంలోనికి రండి ఒకసారి, రూతు గ్రంథంలోనికి రండి, రూతు గ్రంథంలోనికి. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మీరు ఒకసారి చూడండి రూతు గ్రంథము. ఈ రూతు గ్రంథములో మనం చూస్తే ఈ బోయాజు ఒక ఆసామి. బోయాజు ఒక ఆసామి, భూమి కలిగిన వాడు, అంటే పొలము కలిగిన వాడు. ఈ పొలములో అనేకులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ యోధా బెత్లెహేము నుండి వెళ్ళిపోయినటువంటి నయోమి కుటుంబము అంతా అయిపోయిన తర్వాత ఒక రూతును ఎంటబెట్టుకొని ఈ నయోమి తిరిగి యూదా బెత్లెహేములోకి వచ్చింది. యూదా బెత్లెహేములో బోయాజు ఉన్నాడు. బోయాజు పొలములోనికి వెళ్ళింది, ఎందుకంటే ఈ నయోమికి సమీప బంధువు. వెళ్ళిన తర్వాత ఈ బోయాజు ఈమెను చూశాడు. పరిస్థితులను బట్టి, ఆమె భక్తిని బట్టి, ఆమె నడవడికను బట్టి ఈ బోయాజు పెళ్లి చేసుకున్నాడు. సరే, పెళ్లి చేసుకోవటానికి కారణాలు ఉన్నాయిలేండి. తన వారిలో ఒక మాట ఉంది, మీరు చదివితే ద్వితీయోపదేశం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 25వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకోండి. ఆ వచనాన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత హిస్టరీ ప్రకారం, చరిత్ర ప్రకారం నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ బోయాజు ఏం చేశాడంటే రూతుని ఒక మంచి స్థలములో ఉంచాలనే ఆశతోటి రూతును ప్రేమించాడు. రూతు మంచితనాన్ని బట్టి, రూతు భక్తిని బట్టి ఆ బోయాజు ఏం చేశాడంటే ఒక నూతన గృహాన్ని కట్టాడు. వారిద్దరూ కాపురం ఉండటానికి, వారిద్దరూ ప్రత్యేకంగా ఉండటానికి ఒక కొండను తొలిచి ఒక మంచి గృహాన్ని కట్టాడు. ఆ గృహములో వీరు కాపురం ఉన్నారు. ఆ గృహములో కాపురం ఉన్నప్పుడు ఈ బోయాజుకి ఒక కుమారుడు పుట్టాడు. ఎవరంటే బోయాజు ఒబేదును కన్నాడు. అతన్ని ఆ ఇంటిలోనే పెంచి పెద్ద చేసి ఒబేదుకు పెళ్లి చేశాడు.
పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా ఉండాలి. అమ్మ రూతు, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, వాళ్ళ మధ్యలో మనం ఉండటం ఎందుకని ఆయన ప్రత్యేకంగా మరొక ఇంటిలో ఉండటం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ కొండను తొలిచి కట్టిన ఆ గృహములో ఒబేదేదును ఆయన భార్య ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఒబేదెదోము కూడా కొంచెం భార్యతో కలిసి జీవించటం వలన ఈ ఒబేదుకు యెస్సై పుట్టాడు. ఇప్పుడు తన తండ్రి ఆ ఇంటిని తనకిచ్చి ఆ ప్రక్కకెళ్ళిపోయినట్లుగా ఈ ఒబేదు కూడా తన ఇంటిని యెస్సైకిచ్చి పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసి ఆయనకిచ్చి ఈయన కూడా పక్కకెళ్ళాడు. తర్వాత యెస్సైలో కొంతమంది పుట్టారు, అందులో దావీదు పుట్టాడు. తర్వాత చాలా దావీదు వంశము ఇదంతా చాలా గందరగోళం. ఆ దావీదుకి అన్నదమ్ములు, దేవుడు దావీదుకి ఒక గొప్ప అధికారం ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు అందరికీ రాజుగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. చూడండి, ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగేటప్పుడు ఒక్కడు కూడా సరైన లేడు దేవుని దృష్టిలో. దేవుడు ఎత్తికాడు, ఏంట్రా బాబు ఇందులో ఎవరు, ఈ సౌలేమో ఏదో అందరికన్నా ఎత్తుగా ఉన్నాడని, బాగా భారంగా ఉన్నాడని ఇతనికి రాజుగా పట్టాభిషేకం చేస్తే ఇతను వల్ల కాలేదే వాళ్ళని జయించటం. అప్పుడు దేవుడు అనుకున్నాడు, మీ వల్ల కాదులేరా బాబు, మీ వల్ల కాదు, వల్లైనోడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా మనసును సంతోషపరిచేవాడు ఒకడున్నాడని చెప్పి గొర్రెలు కాసుకునే దావీదుని యుద్ధ స్థలమునకు తీసుకొచ్చాడు. దేవుడే తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చి జయమిచ్చాడు. ఆ జయించటం వలన దావీదుకి 10,000, సౌలుకి 1000 అని నినాదాలు చేశారు. దేవుడే ఆ స్త్రీలు నోటి నుండి పలికించాడు, ఎందుకంటే కాబోయే రాజు దావీదని. సరే, సౌలు ఎన్ని కుతంత్రాలు పండినా దావీదు రాజు అయిపోయాడు. ఇప్పుడు రాజు అయ్యాడు కనుక ఆ రాజధానిలో ఒక రాజనగర్ దావీదు పట్టణం కట్టాడు. దావీదు అన్నదమ్ములు కూడా ఆ పట్టణంలోనే ఉన్నారు. ఇక దావీదు ఆ పట్టణంలోనే ఉండటం ప్రారంభించాడు. ఆ ఇంటి ఇప్పుడు ఈ బోయాజు కట్టిన ఇంటిని వదిలి ఆ రాజనగర్లో ఒక నగరాన్ని కట్టుకున్నాడు కనుక దావీదు అక్కడ ఉంటున్నాడు. వాస్తవంగా దావీదు తర్వాత తన పిల్లలు ఉండాలి, పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు. తర్వాత దావీదుకు పుట్టిన అబ్షలోము ఏం చేశాడంటే దావీదుని తరిమేశాడు రాజ్యము నుండి. ఆ రాజ్యాన్ని అబ్షలోము స్వాధీనపరుచుకున్నప్పుడు దావీదు పారిపోయాడు. తనతో ఉన్నవారు ఆహారానికి ఇబ్బంది పడుతూ ఉంటే, ఆహారం కొరకు బాధపడుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బర్జలయ్య. మీకు ఇవన్నీ చదువుకుంటే సమూయేలు 2వ గ్రంథం మీరు 19వ అధ్యాయము 31 నుంచి 39 వరకు చదివితే అక్కడ కనపడుతుంది. ఇప్పుడు చదవద్దులండి. ఈ బర్జలయ్యి ధనవంతుడు, కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వాడు. వినండి తర్వాత చదువుకోండి. ఆర్థిక స్తోమత కలిగిన వాడు ఈ బర్జలయ్యి దావీదుతో ఉన్న మనుషులను ప్రేమించి వారికి ఆహారం అందించాడు. ఆహారం అందించటం వలన తిరిగి దావీదు సమయం వచ్చింది,
అబ్షలోముని తరిమేసి మరలా దావీదు ఆ రాజ్యాన్ని స్వీకరించేటప్పుడు ఈ బర్జిలైని అడిగాడు, అయ్యా నువ్వు నాతో పాటు రా, నాతో పాటు ఉండు, నాతో పాటు నివాసం చెయ్యి అని దావీదు అడిగితే ఆ బర్జిలై అన్నాడు, అయ్యా ఆయన పెద్ద వయసు కలిగిన వాడు, 80 సంవత్సరాలు, నేను 80 సంవత్సరాలు వాడిని నీ అంట వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టవెందుకు? నేదికే మరణం దగ్గరికి వచ్చింది, నేను చనిపోతే నా పితరుల మధ్యలోనే నన్ను భూస్థాపితం చేస్తారు, కనుక నేను రాలేను, నన్ను క్షమించు, నన్ను ఇబ్బంది నిన్ను వేడుకుంటున్నానని చెప్పి, అయ్యా అప్పుడు బర్జిలై ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి కిమ్హాము, ఈ కిమ్హాముని దావీదు వెంట పంపించాడు. దావీదు వెంట పంపిస్తే ఈ కిమ్హాము దావీదు దగ్గర ఉంటూ మంచిగా నడుచుకుంటున్నాడు, భక్తిగా నడుచుకుంటున్నాడు. చూడండి, దావీదు పిల్లల కన్నా చాలా శ్రేష్టమైన యోగ్యమైన మెట్టులో ఉన్నాడు. దావీదు చాలా భక్తుడు, కానీ పిల్లలు చెడిపోయారు. దావీదు ఎంత భక్తుడంటే నా హృదయానుసారుడు అన్నాడు, నా ఉద్దేశాలని నెరవేర్చే వాడిని దావీదునంటే, దావీదు పిల్లలంటే ఒకడేమన్నాడు, మా నాన్న ఎప్పుడు చచ్చిపోతాడు, నేను ఎప్పుడు సింహాసనం ఎక్కుతాను. కొంతమందిని ఏర్పాటు చేసుకొని రథం మీద ఎక్కి వాళ్ళని ముందు పరుగులు తీపిస్తూ నేను తర్వాత రాజునవుతానని చెప్పి వాడు తండ్రి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఒకడు. ఇంకొకడేమో తన సొంత చెల్లెల్ని ఆ వస్తే కానీ నాకు రోగం బాగుపడదని ఏషం వేసుకొని పడుకొని మాయ చేశాడు తండ్రిని. ఆ చెల్లెలు వచ్చి పనిచేస్తుంటే ఆ చెల్లెల్నే పాడు చేసేసాడు. ఇంకొకడేమో తండ్రినే చంపటానికి ప్రయత్నించి తండ్రి రాజ్యాన్ని లాక్కొని తండ్రిని అరణ్యం పాలు చేశాడు వాడు అబ్షాలోము. పిల్లలు చూడండి, అంత భక్తి కలిగిన వాని కుటుంబంలో ఎలాంటి పిల్లలు పుట్టారో, ఎలాంటి దుర్మార్గులు పుట్టారో చూడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ కిమ్హాము తన కొడుకులను చూస్తూ కూడా, వాళ్ళున్న పరిస్థితిని చూస్తూ కూడా ఈ కిమ్హాము ఏం చేశాడు తెలుసా? దావీదుకి మంచి పరిచర్య చేశాడు. దావీదు తన సొంత కొడుకుల కన్నా ఈ కిమ్హామును ఎక్కువగా ప్రేమించాడు. ఏంటి, దావీదు కొడుకులు ఇలా చెడిపోతే నేనెందుకు దావీదు కూడా నేను ఇలా ఉండాలి అనుకోలేదు. ఆయన తన భక్తిని కాపాడుకున్నాడు, తన జీవితాన్ని కాపాడుకున్నాడు. మీకు ఏలీ సందర్భంలోకి వెళ్తే ఏలీ కొడుకులు కూడా యాజకత్వం చేసేటప్పుడు అక్కడికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా సమూయేలు చూసి కూడా తన భక్తిలో ఎక్కడ జారిపోలేదు. ఎదుటి వాళ్ళని చూసి మనం జారిపోకూడదు. మనం సంఘంలోకి వస్తున్నారు, అదిగో పలానా వ్యక్తి సంఘంలో ఇలాంటి వగరబోతు మాటలు మాట్లాడుతుంది కనుక నేను మాట్లాడితే ఏంటి అనే ఆ వ్యక్తితో పోల్చుకొని బ్రతికే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఆమె ఉన్న పరిచర్య చేస్తుందా, నేను ఎందుకు చేయాలని పరిచర్యను చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వంతులు వాళ్ళు ఒక్కసారని వచ్చారా, నేను రోజు వస్తున్నాను, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, వాళ్ళు ఎవరు రావట్లేదని చెప్పి వాళ్ళను చూసి పాడైపోయే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఒకరితో వంత ప్రభువుకు పరిచర్య చేస్తున్నావా? ఎవరికి చేస్తున్నావు నీవు? ఎలా ఉంది నీ పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. చూడండి, అప్పుడు దావీదు ఈ కిమ్హామును మెచ్చుకొని, నా తండ్రి నాకిచ్చిన ఇల్లు
బోయాజు తొలిపి ఆ కట్టిన ఆ ఇల్లు ఇప్పుడు దావీదుకు వస్తే దావీదు ఏం చేశాడంటే చెడిపోయిన తన కొడుకులను అందులోనికి ప్రవేశింప చేయకుండా ఇప్పుడు ఈ బర్జలయి కుమారుడైనటువంటి కిమ్హామును తన సొంత కుమారుడుగా ప్రేమించి ఆ ఇల్లు అతనికి ఇచ్చాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇలా కొన్నాళ్ళు జరిగిపోయింది, వీళ్ళందరూ చచ్చిపోయారు, అయిపోయారు. అయితే యూదా బెత్లెహేము వాడే యేసోబు యూదా బెత్లెహేము లేడేవాడే కానీ ఆయన పని కోసం గలిలయ దేశానికి వెళ్ళాడు యేసోబు. ఇప్పుడు యేసోబు గలిలయ దేశంలో ఉన్నాడు. ఈ యూదా బెత్లెహేము వాడే యేసోబు కూడా పని నిమిత్తము, వడ్రంగి పని నిమిత్తము పనిలో అక్కడ కాస్త కష్టపడి చేసుకుంటే మేలు జరుగుద్దని గలిలయ దేశం వెళితే అప్పుడు మరియమ్మకు ఎవరు సూటబుల్ అని ఆలోచించి ఆ గలిలయ దేశం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్న యేసోబుకు ప్రదానం చేసి ఆయన దగ్గరకు పంపించారు మరియ గర్భవతి అయింది. అది పరిశుద్ధాత్మ వలనని మనకు తెలుసు, మనం చదివాము. ఇక్కడ బైబిల్లో తేటగా చెప్పబడుతుంది, చాలాసార్లు అన్నాం. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం చాలదు కనుక ఇప్పుడు మరియ గర్భవతి అయినప్పుడు యేసోబు నీతిమంతుడు గనక ఎలా అయినా అల్లరి చేయకుండా వదిలిపెట్టాలనుకున్నాడు. అల్లరి చేస్తే ఏమవుతుంది? రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు మరియని చంపటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరిని కష్టపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన భక్తి కలిగిన వాడు. చాలా యేసోబుని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకనే యేసోబుకి ఆయన పేరు మన ప్రపంచంలో చాలా మారుపోతుంది కారణం. జేఎంజే అన్నారు. జేఎంజే అంటే ఏంటి? జీసస్, మరియా, మేరీ, జోసఫ్ పేరు మీద ప్రపంచంలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎన్నో ఆడిటోరియంలు ఉన్నాయి. జోసఫ్ మంచి సంరక్షణకర్త. మరికి కానీ చూడు, తన యవ్వన కాలంలో ఉన్న యవ్వనస్తురాలైనటువంటి ఆ భార్య తన ప్రక్కనున్న తన యొక్క కామాన్ని, యవ్వనాన్ని అణుచుకుంటూ యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఆమెను చాలా పవిత్రంగా చూశాడు. తర్వాత మరియమ్మకి యేసోబు కాపురం చేశారు, వారికి ఇంకా పిల్లలు పుట్టారు. బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. కానీ యేసు ప్రభు పుట్టేంత వరకు కూడా జోసెఫ్ మరియను చాలా జాగ్రత్తగా కాపాడాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక తొందర వచ్చేసింది. మరియ గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆ టైంలో ఒక ప్రకటన వెలువడింది. వినండమ్మా, ఒక ప్రకటన వెలువడింది. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. మొదటి వచనం చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ప్రజాసంఖ్య రాయాలని ఆ రాజు ఏం చేశాడు? చాటించాడు. ఇప్పుడు ప్రజాసంఖ్య రాసుకోవాలంటే పేరు లేకపోతే వాళ్ళు ఆ దేశస్థులు కారు. ప్రజాసంఖ్యలో పేరుండాలి. అందుకని ఏం జరిగిందంటే మీరు గమనించండి, ఆయన యేసోబు మరియను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఎంతో ప్రయాసతో ఆయన సొంత ఊరు ఆ
ఆయనకు పుట్టిన ఊరైనటువంటి యూదా బెత్లెహేమునకు బయలుదేరాడు. మరియా నిండు శూలాలు. చరిత్రకారులు చాలామంది ఏం చెప్తారంటే మరియా మధ్యలోనే ప్రసవించిందంట. మరికొంతమంది చరిత్రకారులు మరొక రకంగా చెప్తారు. కానీ ఒక చరిత్రకారుడు రాశాడు, మరియా యేసోబులు సత్రం దగ్గరికి వచ్చారు. ఆ సత్రం దగ్గర లోపల ఖాళీ లేదు, కానీ ఎక్కడో ఒక పక్క ఆ సత్రం పక్క కొంచెం ఖాళీ దొరికింది. ఆ ఖాళీలోనే మరియా జన్మించిందని ఒక చరిత్రకారుడు, మరియా యేసుకు జన్మనిచ్చిందని ఒక చరిత్రకారుడు రాశాడు. మరొక చరిత్రకారుడేమో ఆ బయట ఎక్కడో యేసోబు కష్టపడడానికి కాన్పు చేయించాడని రాశాడు. అది రకరకాలు. అయితే నేను ఆలోచన చేసినప్పుడు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏది? ఆ సత్రము దగ్గరకు వచ్చి ఆ సత్రములో ఒక్కడో ఒక మూలన కానీ ఆ సత్రం పక్కన కానీ ఆమె జన్మించి ఉండవచ్చు అనేది నేను నమ్మటానికి ఈ 2 రోజులు నేను పరిశీలించిన దాని మీద 2 రోజులు అసలు నాకు అనుమానం వచ్చింది. ఎక్కడ కని ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడో చరిత్రకారులు రాసిని నమ్మాం. కొంచెము లోతైన చరిత్రకారుడు ఏమి రాశాడు, తెలివైన చరిత్రకారుడు ఏమి రాశాడు, నిఘంటు ఏమి రాసింది, ఇవన్నీ చూసి పరిశీలన చేసిన మీదట వాస్తవమే ఆ సత్రము ఇప్పుడు ఆ సత్రము బర్జలయ్య కుమారుడికి ఇచ్చినప్పుడు ఆ దాన్ని ఏం చేశాడంటే రహదారిలో ఉంది కనుక దాన్ని ఆయన ఏం చేశాడంటే సత్రంగా మార్చాడు. ఆ సత్రము అంత రాను దొంగలు, వ్యభిచారులు, త్రాగుబోతులు అందరికీ నివాసం అయిపోయింది. అందరికీ నివాసం అయిపోయింది. ఇప్పుడు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఆ సత్రంలోనికి అందరూ వచ్చేసారు. దొంగలు వచ్చారు, వ్యభిచారులు వచ్చారు, మోసగాళ్ళు వచ్చారు, అందరూ సత్రంలోకి దూరారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మరియా తన బిడ్డను కంది, యేసుని కంది. కన్న తర్వాత మీరు చూడండి, అక్కడ 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని ఇక పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, అంటే ఇక సత్రంలో ఇక వారికి చోటు లేదు. నేను చెప్పానే అక్కడ కని చోటు లేదు. ఇప్పుడు చోటు లేనందున ఆ బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడికి తీసుకొచ్చి పండేసింది? పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టి అంటే పశువుల తొట్టి ఎలా ఉంటుందంటే రాతితో తొలచబడి ఉంటాయి యోదయ దేశంలో. ఇప్పుడు మీరు పశువులు కొన్ని ఆ తొట్లు కూడా రాతి తొట్లు, సిమెంట్తో రాయిలాగా చేసి మన ఏరియాల్లో కూడా తొట్లు తయారు చేస్తారు. అక్కడ ఏం లేదంటే కొండను తొలిచి తొట్టిలాగా చేస్తారు. ఆ తొట్టిలో పరుండబెట్టబడింది రక్తపు మరకలతో, పొత్తి గుడ్డలతో చుట్టబడి. వర్తమానము ఎవరికి అందించాడు దూత? వెళ్ళి పొలములో గొర్రెలను కాసుకుంటున్నారు. ఆ పొలం ఎవరిది? ఆ పొలము కూడా యేసుక్రీస్తుదే. బోయాజు పొలములో రూతు పరిగేరిందే. ఆ రూతు పరిగి ఏరిన పొలముందే. ఆ పొలములో ఈ గొర్రెల కాపర్లు గొర్రెలను కాసుకుంటున్నారు. ఆ పొలము కూడా యేసుక్రీస్తుదే. వారు వచ్చేశారు. చూడండి, యేసుక్రీస్తు
ఈ లోకములో తనకు రావాల్సిన ఆస్తిని పంచుకోవటానికి రాలేదు ఆయన. ఆ పొలమును స్వాధీనం చేసుకోవటానికి రాలేదు ఆయన. ఆయన దేనికి వచ్చాడు? ఆయన సొంత ఇంటిలోనే, సొంత ఇల్లైన సత్రములోనే ఆయనకి స్థలము లేదు. స్థలము లేదు, సొంత ఇంటిలో స్థలము లేదు. ఆయనకు స్థలం ఇస్తే అద్భుతం జరుగుద్ది కదా. యాయూరు కుమార్తె చనిపోయింది, ఒక పక్క పాడి కడుతున్నారు, ఒక పక్క పాడి కడుతున్నారు, ఒక పక్క ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుచున్నదన్నాడు. ఆ మాటకే అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, స్థలం ఇచ్చారు. లోపలికి వెళ్ళాడు. తలితాకుమి అన్నాడు. తలితాకుమి అంటే అర్థం ఏమిటంటే, చిన్నదానా లెమ్ము, చిన్నదానా లెమ్ము అన్నాడు. వెంటనే ఆ చిన్నది లేచింది, నడిచింది, భోజనము చేసింది. స్థలము, సత్రములో స్థలము లేదండి. బాబా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఇంటిలోనే స్థలము లేదు. ఈరోజు ఆయన సరే ఆ ఇల్లును వదిలిపెట్టాడు, ఆ పొలాన్ని వదిలిపెట్టాడు, ఆ సమస్తాన్ని యేసు ప్రభు వదిలిపెట్టాడు. బోయాజు పొలం అవసరం లేదు, బోయాజు కట్టిన ఇల్లు అవసరం లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువే సొంతగా ఒక పొలాన్ని సిద్ధపరిచాడు. ఆ పొలం ఏంటి? యేసు ప్రభు వారు సిద్ధపరిచిన పొలమే సంఘము. షారోను పొలం ఇది. ఈ సంఘము ఒక పొలము, ఇది షారోను పొలము. అందుకనే షారోను పొలములో పూచిన ఆ పుష్పం ఎవరు? ఆ పుష్పం ఎవరు చెప్పరండి అమ్మా? సంఘమా? పొలము సంఘము. ఆ పొలములో పూచింది షారోను పుష్పము. చెప్పండమ్మా, నేనేనని అందరు చెప్పాలి. నేనే ఆ పుష్పాన్ని. షారోను పొలములో పూచిన పుష్పాన్ని నువ్వు. పుష్పము ఎంత పవిత్రంగా కనపడుద్దో, పుష్పంలో ఎంత తుమ్మెదలకు అవసరమైన మకరందం ఉంటుందో, పుష్పం ఏ విధంగా అందమైన రూపంలో ఉంటుందో, నీ జీవితంలో కూడా ఆత్మీయ సంబంధమైన అందం ఉండాలి. ఆయన పొలము సంపాదించాడు, ఇల్లు సంపాదించాడు. ఆ ఇల్లు ఎవరంటే నీ హృదయమే. ఏమన్నాడు ఆయన? నీవు విలువ పెట్టి కొనబడ్డావు. ఆయన ఎక్కడుంటాడు? ఆయన సత్రంలో ఉండడు, ఆయన పొలములో ఉండడు, కానీ నీ హృదయములో చోటేయమంటాడు. ఆయనకు చోటు నీ హృదయంలో కావాలి. ఆయన పుట్టినప్పుడు ఆయన్ని నీ హృదయంలోకి తీసుకోవాలి. అంతేగాని అక్కడ పండేసి నువ్వు డ్యాన్సులు వేసుకోవటం, అక్కడ పండేసి డ్రామాలు వేసుకోవటం, ఆడ పండేసి ఊరేగింపులు చేసుకోవటం, ఆడ పండేసి పప్పన్నాలు వండుకోవటం, పప్పలు వండుకోవటం, ఏదో చేసుకోవటం, ఇది కాదు కావాల్సింది. ఆయన పుట్టాడు. ఆ పుట్టిన యేసుని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. ఆ సత్రములో దొంగలు ఉన్నారు, ఆ సత్రములో వ్యభిచారులు ఉన్నారు, ఆ సత్రములో మోసగాళ్ళు ఉన్నారు, ఆ సత్రములో ఖాళీ లేదు. కానీ ఈ సత్రములో ద్వేషం ఉండకూడదు, పగలు ఉండకూడదు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు, లోక సంబంధమైన కార్యాలు ఉండకూడదు. ఈ సత్రం అంటే మన హృదయం అనే ఈ సత్రములో పాపమంతా తీసివేయబడి ఆత్మ సంబంధమైన యేసును నువ్వు చేర్చుకోవాలి. యేసు నీ హృదయంలో ఉండాలి. ఎక్కడున్నాడు యేసు? నీ విషయంలో ఎక్కడున్నాడు? గోడకున్నాడా? చర్చిలో ఉన్నాడా?
పండగలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో ఉంటే ఒక క్రిస్మస్ ఏంటి? పిచ్చి క్రిస్మస్, పిచ్చి రోజును ఒకటి పెట్టుకొని మనం క్రిస్మస్ అంటాం. దేవుడు అంటున్నాడు ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు ఆరాధనే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఒక్కరోజేనా నువ్వు ఆరాధించేది? చెప్పండి, ఒక్కరోజైనా ఆరాధించేది నువ్వు? ప్రతిరోజు ఆరాధించుద్దా? నీ అంతరంగంలో ప్రభువుకు అవసరమైనటువంటి స్థానముందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ శ్రేష్టమైన సమయంలో మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఎందుకు పుట్టాడు? తొట్టిలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో ఉన్నాడంటే, తొట్టేమో సమాధి, పొత్తిగుడ్డలతో చుట్టబడటం అంటే శవం, చనిపోవటం. ఇప్పుడు తొట్టిలో యేసుక్రీస్తు చనిపోయిన సాదృశ్యం కనపడుతుంది. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన పుట్టింది ఎందుకు అంటే మన కోసం చనిపోవటానికి, మనల్ని రక్షించటానికి పుట్టాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. కనుక అలాగూ నీ జీవితంలోనికి యేసుని చేర్చుకో. యేసును చేర్చుకుంటే నీ జీవితము అద్భుతంగా ఉంటుంది. నీ హృదయంలోనికి క్రీస్తు రావటమే క్రిస్మస్. హృదయంలో క్రీస్తు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ నువ్వు స్టార్లు పెట్టినా ప్రయోజనం లేదు, జాతరలు చేసినా ప్రయోజనం లేదు. అది ఇంకా మన జీవితాలకు శాపం అవుతుంది కానీ ఆశీర్వాదం కాదు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. హల్లెలూయా.